లవర్స్ డే రోజు చాలామంది పువ్వులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. కనిపించిన అమ్మాయిలకి సినిమాల్లో చూస్తుంటాం. ఇట్లా ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా ఐ లవ్ యూ చెప్పడం నేరమా అండి? అంటే ఇక్కడ ఉద్దేశం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒక మహిళ దగ్గరికెళ్ళి ఒక వ్యక్తి నేను ఇట్లా ఐ లవ్ యూ, నేను లవ్ చేస్తున్నాను అనేది నేరం కాదు. హ్మ్. మధ్యప్రదేశ్ రీసెంట్‌గా ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఒక ఎక్స్‌ప్రెషన్స్ అతను తెలియజేస్తా ఉన్నాడు. హ్మ్. అలా కాకుండా ఇప్పుడు ఓపెన్‌గా చెప్తున్నా రోహన్, ఐ లవ్ యూ అనేది నేను మా అమ్మకి కూడా చెప్తాను పోయి. మా చెల్లికి చెప్తా, నా భార్యకి చెప్పుకుంటా, లేకపోతే నీకు కూడా చెప్తా. దాంట్లో తప్పేముంది? హ్మ్. ఇక్కడ ఉద్దేశపూర్వకం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు రేపు పొద్దున్న లేంగానే రేపు అమ్మ దగ్గరికెళ్ళి అమ్మ ఐ లవ్ యూ అని ముద్దు పెట్టుకుంటా. దానికి తప్పేముంది? హ్మ్. అంతే కదా! నాది నా ఇష్టం అది. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ అయితుంది. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రపోజ్ చేసినప్పుడే ఐ లవ్ యూ అన్న పదాలొస్తున్నాయి. ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరికెళ్ళి ఒక అతను ఐ లవ్ యూ అని చెప్పాడు. చెప్పినప్పుడు లేదంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. లేదంటే ఐ హావ్ బాయ్ ఫ్రెండ్ ఏదో కామన్‌గా మనం చూస్తుంటాం. అలా అనుకున్నప్పుడు ఎవరు కూడా ఉండదు. దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవచ్చు. అలా కాకుండా పదే పదే వేధిస్తున్నాడు. ఆమెనేమి అనడు. కొట్టడో, తిట్టడో వేరే మాటలు మాట్లాడడు. పద్దాక ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్పి మెంటల్ టార్చర్ పెడుతున్నాడనుకోండి. హ్మ్. అప్పుడు ఆమె షీ కెన్ ఫైల్. పోలీస్ కంప్లెయింట్ చేయొచ్చు. ఓకే. అంటే ఇక్కడ ఐ లవ్ యూ అనేది ఒక మసిపూసిన మామిడికాయ అంతే. దానిలో ఆడి యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? అమ్మాయిని హింసించాలన్న ఉద్దేశంతో అతను గనక ఆ ఇంటెన్షన్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. మాలిఫైడ్ ఇంటెన్షన్ అతనికి ఉందనుకోండి, అది క్రిస్టల్ క్లియర్‌గా హరాస్మెంట్ అవుతుంది, ఈవ్ టీజింగ్ అవుతుందిగా. కాబట్టి ఇట్స్ లీడ్స్ టు క్రైమే. 100% క్రైమ్. ఓకే.